లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. సృష్టి లయకారుడు బోలా శంకరుడు శివునికి 3వ సంఖ్యతో చాలా లోతైన సంబంధం ఉంది. పరమశివునికి సంబంధించిన ప్రతిదీ 3 సంఖ్యతో ముడిపడి ఉంటుంది. 3వ సంఖ్య చాలా శుభప్రదం అని ప్రజల నమ్మకం. ఈ సంఖ్యను పాలించే గ్రహం బృహస్పతి. బృహస్పతికి ఆరాధ్య దైవం విష్ణువు. అందుకే 3 సంఖ్యను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. శివుడి పూజలో 3వ సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. గ్రంథాలలో 3 సంఖ్యల ప్రాముఖ్యత గ్రంథాల ప్రకారం రోజును 4 ప్రహారాలుగా అంటే 4 జాములుగా విభజించారు. ఇందులో 3వ జాము అంటే సాయంత్ర సమయం శివుడికి చాలా ప్రీతికరమైనది. ఈ కాలాన్ని ప్రదోష కాలం అని కూడా అంటారు. ఈ సమయంలో శివుడిని ఆరాధించడం విశేష ఫలితాలను ఇస్తుంది. శివలింగానికి సమర్పించే బిల్వపత్రంలో 3 ఆకులు ఉంటాయి. ఈ 3 ఆకులు త్రిమూర్తుల స్వరూపం అని చెబుతారు. త్రిశూలం శివునికి ఇష్టమైన ఆయుధం త్రిశూలం. ఈ ఆయుధం కూడా 3 సంఖ్యతో శివుని సంబంధాన్ని చూపిస్తుంది. ఎందుకంటే 3 అంచుల ఉన్న ఏకైక ఆయుధం త్రిశూలం. అందులో ఆకాశం, భూమి, పాతాళం ఉన్నాయి. అనేక పురాణాలలో త్రిశూలం తామసిక గుణం, రాజసిక గుణం, సాత్విక గుణం వంటి 3 గుణములతో కూడి ఉన్నది. త్రినేత్రుడు శివుడికి 3 కళ్ళు ఉన్నాయి. అందుకని శివయ్యను త్రినేత్రుడు అని అంటారు. శివునికి కోపం వచ్చినప్పుడు 3వ కన్ను తెరుస్తాడని విశ్వాసం. శివుని త్రినేత్రం తెరిచినప్పుడు భూమిపై పాపాలు నశిస్తాయి. అలాగే శివుని 3 కళ్ళు తపస్సును సూచిస్తాయి. ప్రయోజనం, మనస్సు, ఆనందం, సంపూర్ణ సత్యం, స్వచ్ఛమైన స్పృహ, సంపూర్ణ ఆనందం అనే అర్థం. త్రిపుండ్రాలు శివుని నుదిటిపై 3 రేఖలతో విభూతిని అలంకరిస్తారు. వీటిని త్రిపుండ్రాలు అని కూడా అంటారు. ఇందులో స్వీయ సంరక్షణ, స్వీయ ప్రచారం, స్వీయ సాక్షాత్కారం ఉన్నాయి. శివుని త్రిపుండ్రాలు ప్రపంచంలోని 3 లక్ష్యాలను సూచిస్తుంది. స్వీయ సంరక్షణ, స్వీయ ప్రచారం, స్వీయ సాక్షాత్కారాన్ని కలిగి ఉంటుంది. ఇది వ్యక్తి సృష్టి, రక్షణ, అభివృద్ధికి చిహ్నం. బిల్వపత్రాలు 3 ఆకుల బిల్వపత్రము లేదా బిల్వపత్రాలను ఎల్లప్పుడూ శివుని పూజలో వినియోగిస్తారు. శివయ్యకు సమర్పిస్తారు. బిల్వపత్రాలు 3 ఆకులు కలిసి ఉంటాయి. బిల్వపత్రం లేని శివుని ఆరాధన అసంపూర్తిగా పరిగణించబడుతుంది. ఈ 3 ఆకులు త్రిమూర్తుల స్వరూపమని నమ్ముతారు.